హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకానికి సంబంధించి మనకి ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చింది. దాని గురించి వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. కొత్త పెన్షన్ల కోసం చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. అలాగే లాస్ట్ టైం అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయాలి, అన్ని డీటెయిల్స్ వీడియోలో చెప్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. ఫ్రెండ్స్, జూలై నుంచి మనకి కొత్త పెన్షన్లు అనేవి మంజూరు చేస్తారంట. సో దీని గురించి అయితే మనకి న్యూస్ కూడా వచ్చింది. సో మరి ఇంతకుముందు లాస్ట్ గవర్నమెంట్లో కొత్తగా పెన్షన్ కోసం అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ అయితే అప్లై చేసుకోవాలి. సో మరి ఆ అప్లికేషన్ పనికిరాదు, మళ్ళీ వీళ్ళు కొత్తగా సచివాలయంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంతకుముందు మనకి వెరిఫికేషన్ అనేది అయ్యింది కదా చాలామందికి పెన్షన్లు. సో వెరిఫికేషన్ అయిన వల్ల అనర్హులు ఎవరైనా ఉంటే ఆ పెన్షన్లు అయితే మనకి కొత్త పెన్షన్లు రాకముందే తొలగించేస్తారు. అలాగే విడో పెన్షన్లు కూడా మనకి జూలై నెల నుంచే ఇస్తారండి. ఇంతకుముందు మే అన్నారు, కానీ మే నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి తీసుకొని జూలైలో వాళ్ళకి పెన్షన్ మంజూరు చేయడం జరుగుతుంది. సో అందరికీ కూడా కొత్తగా పెన్షన్ అనేది జూలై నుంచే వస్తుంది. సో బోగస్ పెన్షన్లు ఉన్నాయి కదా, అవన్నీ కూడా తొలగించేసి మనకి కొత్తగా ఎవరైతే అర్హులో వాళ్ళకి పెన్షన్లు అనేవి అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి జూలై నుంచి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్న వారు 1వ తేదీన పెన్షన్ తీసుకోకపోతే వాళ్ళ మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. వాళ్ళు 2వ తేదీన సచివాలయంకి వెళ్ళి తీసుకోవచ్చు. సో ఎందుకంటే 1వ తేదీన ఇంటికి సచివాలయ సిబ్బంది వచ్చినప్పుడు కొందరు ఇంటి దగ్గర ఉండట్లేదు కాబట్టి అలాంటి వాళ్ళకి మొబైల్కి మెసేజ్ అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇస్తే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.